డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి వారి నుంచి లక్షల రూపాయలు కాజేస్తున్న రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్లు రమేష్ శ్రవణ్ కుమార్లను అరెస్ట్ చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. రిటైర్డ్ ప్రొఫెసర్ను డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి 74 లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో వీరిద్దరిని రాజస్థాన్లో అరెస్ట్ చేసి బాపట్ల తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ తరహా మోసంలో నిందితులను అరెస్ట్ చేయటం దేశంలోనే ఇదే తొలిసారి అని చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులకు ఈ కేసు వివరాలు వెల్లడించారు. బాపట్ల జిల్లా పోలీస్ స్పెషల్లీ చుండూర్ సిఐ గారు ప్లస్ మన సైబర్ టీంతో ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒకటి మన డిజిటల్ అరెస్ట్ సంబంధించిన కేసు. సో నేను ముందే మీకు డిజిటల్ అరెస్ట్ ఏంటి అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత కేసు డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. సో నార్మలీ వాళ్ళు కొంచెం ఆన్లైన్ రీసెర్చ్ చేసుకొని సీనియర్ సిటిజన్స్ లేకపోతే బాగా డబ్బు ఉన్న వ్యక్తి డేటాబేస్ చూసుకొని వాళ్ళని టార్గెట్ చేస్తారు. మీకు ఒక మెసేజ్ లేకపోతే కాల్ వస్తుంది దట్ ఎయిర్పోర్ట్లో మీది ఒక పార్సల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, లేకపోతే మీరు రీసెంట్గా కొన్ని ట్రాన్సాక్షన్ చేశారు, మనీ లాండరింగ్ చేశారు, ఇలాంటి చెప్పేసి సిబిఐతో మాట్లాడుతున్నారు, వేరే ఆర్గనైజేషన్స్తో మాట్లాడుతున్నారు. కాల్ చేసుకొని మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు. మీరు ఇది చేస్తే వదిలేస్తాము, లేకపోతే మీరు ఏమి చేయవద్దు, ఇప్పుడు మన దగ్గర కేసు ఉంది, సిబిఐ దగ్గర ఉంది, ఇప్పుడు నేషనల్ సైబర్ పోలీస్ దగ్గర వెళ్తుంది, లేని ఏజెన్సీస్ కూడా క్రియేట్ చేస్తారు, కొన్ని ఉన్న ఏజెన్సీస్ పేరు వాడతారు. తర్వాత కంటిన్యూస్గా విక్టిమ్తో వీడియో కాల్లో ఉంటారు. ఈవెన్ ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా ఈవెన్ ఇన్ సమ్ కేసెస్ మల్టిపుల్ 2-3 డేస్ వరకు వాళ్ళు కంటిన్యూస్గా విక్టిమ్స్తో వీడియో కాల్తో ఉంటారు. ట్రాన్సాక్షన్స్ చేయిస్తారు. తర్వాత డబ్బు వచ్చిన తర్వాత వేరే రకరకాలుగా ఒకసారి సపోజ్ ఒక సిబిఐ పేరు వాడుకొని డబ్బు తీసుకున్నారు, నెక్స్ట్ డే ఎవడో ఒకడు మనిషి నేను కస్టమ్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాను ఇలాంటివి చెప్తారు. రకరకాల ఏజెన్సీస్ ఇలాంటివి చేస్తారు. సో ఇలాంటి డిజిటల్ అరెస్ట్ అలాంటి ప్రొసీజరే యాక్చువల్లీ లేదు. నార్మలీ తర్వాత స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ సిబిఐ, ఈడీ లేకపోతే వేరే ఏమైనా ఉంటే they normally don't come directly in contact of victim or accused through online. వస్తే కూడా నోటీసెస్ ఇస్తారు, ఆఫీస్కి పిలుస్తారు, ఫిజికల్గా పిలుస్తారు, పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. సో ఇలాంటి దాంట్లో నమ్మేసి లేకపోతే భయపడేసి ఎవరికి డబ్బు ఇవ్వాల్సిందే లేకపోతే ట్రాన్సాక్షన్ చేయాల్సిందే అవసరం లేదు. సుండూరులో గత నెల ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో విక్టిమ్ ఆయన ఒక 74 lakhs వరకు పోగొట్టుకున్నారు. ఆయనకి కూడా ఒక కాల్ వచ్చింది, మీది ఒక పార్సల్ సీజ్ అయింది, మీ మీద కేసు ఉంటుంది, మీరు జైలుకి పోతారు, మీరు మా మాట వినేసి ఏం అంతా చేస్తే మీకు వదిలేస్తాం. సో ఆయన ఓవర్ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైమ్ అరౌండ్ 75 lakhs ట్రాన్సాక్షన్ చేశారు. చివరికి ఫ్యామిలీతో మాట్లాడేసి పిల్లలతో మాట్లాడేసి ఆయనకి అర్థమైంది. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చారు. వెంటనే మేము 1930తో రిజిస్టర్ చేశాము. ఆల్మోస్ట్ బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఆ రోజే అరౌండ్ 18 lakh అమౌంట్ మేము ఫ్రీజ్ చేయడం జరిగింది. అది చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. మెయిన్లీ ఇప్పుడు కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కేసు. బట్ ఇప్పుడు వరకు వచ్చిన ఫ్యాక్ట్స్ మీకు ఇప్పుడు చెప్తాను. టోటల్ మేము ఇనీషియల్గా 5 అకౌంట్స్ ఐడెంటిఫై చేశాము. దాంట్లో గత 2 నెలలు చూస్తే ఒక 18 crores వరకు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇంకా మేము ఇప్పుడు ఆ లొకేషన్ బేస్ చేసుకొని ఇంకొన్ని టెక్నికల్ అనాలిసిస్ వాడుకొని ముద్దాయి వరకు ఐడెంటిఫై చేశాము కొంతమందిని. యాక్చువల్లీ ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. దాంట్లో మన టీం ఇక్కడ నుండి పంపించేసి రాజస్థాన్లో కూడా ఇలాంటివి ఉంటారు చేస్తున్నారు. సో అక్కడ పంపించాము. ఏటీఎం విత్డ్రాల్స్ కొన్ని జరిగాయి. ఏటీఎం విత్డ్రాల్స్ జరిగిన తర్వాత దాంట్లో మేము చూసాము ఫుటేజ్లో ఐడెంటిఫై అయ్యారు కొంతమంది. కానీ ఇవి ఎంత అంటే ఫోన్ నెంబర్ ఒక పేరు మీద ఉంటుంది, అకౌంట్ ఒక పేరు మీద ఉంటుంది, లొకేషన్ ఎక్కడైనా చూపిస్తుంది. వాళ్ళు నార్మల్గా వాట్సాప్ కాల్ వాడతారు. అది జనరల్గా డిటెక్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఒక 15-20 days డెడికేటెడ్ ఎఫర్ట్తో మేము ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాము.
వాళ్ళ దగ్గర నుండి ఆల్మోస్ట్ 24 డెబిట్ కార్డ్స్, ఒక 7 lakhs వరకు క్యాష్, కొన్ని బ్యాంక్ పాస్బుక్లు అవి అంతా సీజ్ చేయడం జరిగింది. దీని తప్ప చూస్తే ఆ డేటా చూస్తే ఏ అకౌంట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యాయో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయంటే ఎన్సీఆర్పి పోర్టల్ మేము చెక్ చేసాము. సో ఆల్మోస్ట్ 43 police station of 39 districts across 18 states. So out of all the states, all more than 50% స్టేట్స్లో వాళ్ళ అగేన్స్ట్ కంప్లైంట్స్ ఉన్నాయి. అది కూడా గత 2 నెలల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న మన దగ్గర ఎవరు ఉన్నారు. రమేష్ ఇతను జోధ్పూర్ నుండి ఉన్నారు, శ్రవణ్ కుమార్ కూడా జోధ్పూర్ నుండి ఉన్నారు. ఈ కేసులో ఇంకా మాకు కొన్ని క్లూస్ ఉన్నాయి. ఇద్దరిని మేము ఐడెంటిఫై చేసాము, వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అకౌంట్స్ ఇచ్చారు వాడుకోవడానికి కమిషన్ బేసిస్లో. ఈ గ్యాంగ్ ఒక రాజస్థాన్ కూడా మహారాష్ట్ర కూడా మొత్తం ఒక ఆర్గనైజ్డ్ అలాగే ఉంది. దాంట్లో ఇంకా కొంచెం మన దగ్గర క్లూస్ ఉన్నాయి. సో బికాజ్ ఇట్ ఈస్ ఓపెన్ ఇన్వెస్టిగేషన్, ఐ కెనాట్ బ్రీఫ్ మీడియా యాజ్ ఆఫ్ నౌ. బట్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఈ బ్రేక్ త్రూ వచ్చింది. అట్లీస్ట్ ఈ అకౌంట్స్ మేము ఫ్రీజ్ చేసాము, అమౌంట్ ఫ్రీజ్ చేసాము, ఇద్దరు మాకు దొరికారు. సో హోప్ఫుల్లీ ఇన్ కమింగ్ డేస్ కొంచెం ఇది అట్లీస్ట్ ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము అంటే రిడ్యూస్ అవుతాయి, కొంచెం భయం ఉంటుంది వాళ్ళకి కూడా. ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ టైం మేమే పట్టుకున్నాము, వేరే అక్కడ పెటిషన్స్ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి, కానీ దే హ్యావ్ నాట్ బీన్ అరెస్టెడ్. ఇప్పుడు ఈ లేయర్ పైన కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. హోప్ఫుల్లీ సూన్ వీ విల్ బీ అరెస్టింగ్ దెమ్ ఆల్సో. మీడియాకి మన తరఫు నుండి రిక్వెస్ట్ ఏంటంటే ఈ డిజిటల్ అరెస్ట్లు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు చాలా జరుగుతున్నాయి. బేసిక్లీ వాళ్ళు ఒక హ్యూమన్ ఎమోషన్ని, గ్రీడ్ ఉంటుంది, నేను తొందరగా డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే భయం ఉంటుంది. వాళ్ళు ఏమి చేయలేదు. ఈ కేసులో ఉన్న ఆయనకి ఏమి పార్సల్ రాలేదు, ఏమి లేదు, కానీ ఒక ఆలోచనతో మేబీ నా పేరుతో ఉంటే ఏమవుతుంది, రేపు నేను జైలుకి పోతాను, ఏమి అవ్వచ్చు ఇలాంటి. సో ఏమైనా మీకు ఇలాంటి కాల్స్ వస్తే మీరు వెంటనే 1930కి చేయండి, 100 డయల్ చేయండి, 112 డయల్ చేయండి, మాతో కన్ఫర్మ్ చేయండి. ఏమైనా ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీ పైన కేసు ఉంటే కూడా మీరు అక్కడ వెరిఫై చేయవచ్చు. బట్ ఇలాంటి కాల్స్ని నమ్మవద్దు. ఈ డిజిటల్ అరెస్ట్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్కి మీరు విక్టిమ్గా అవ్వకూడదు. థ్యాంక్ యూ.